Good evening, awesome gentlemen. This is RK. Welcome to our channel, our man. గుంటూరు కారం సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం మూవీ ఎలా ఉంది, వాటి గురించి కొంచెం డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం ఈ వీడియోలో. ఓకే, దెన్ మూవీ చూడడం జరిగింది. గుంటూరు కారం సినిమా ఘాటుగా ఉందా లేదా? నాకైతే గుంటూరు కారం ఘాటుగా ఉంటుంది, బట్ గుంటూరు కారం అనే సినిమా అంత ఘాటు అయితే లేదు. ఓపెన్ ఎందుకు లేదు, ఎక్కడ మిస్ అయింది చెప్తా. ఓపెన్ చేస్తే శ్రీ కనకదుర్గా మిర్చి యాడ్, అక్కడ బ్లాస్ట్ అవుతుంది. ఆ బ్లాస్టింగ్లో ఒక హత్య జరుగుతుంది. ఆ హత్య ఎందుకు జరిగింది, వాటి వల్ల అనర్థాలు ఏం జరిగినాయి, ఎవరు చేపించారు. రెగ్యులర్ ఫార్మాట్ కమర్షియల్ మూవీ అనండి ఇది గుంటూరు కారం. ఇందులో కొత్తగా అయితే ఏం లేదు. బట్ ఆ పాయింట్ ఏదైతే ఉందో, వాళ్ళ మమ్మీ సైడ్ నుంచి ఏదైతే పాయింట్ ఉందో, ఆ పాయింట్ కొంచెం డెవలప్ చేసి ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. ఆ చిన్న పాయింట్కు అల్లి ఒక స్టోరీ బిల్డ్ చేసి దాన్ని సినిమాగా తీశారు. అక్కడ కొంచెం త్రివిక్రమ్ శ్రీనివాస్ మిస్ అయ్యాడా అనిపిస్తుంది. చిన్న పాయింట్, అమ్మ వాళ్ళ మమ్మీ ప్రకాష్ రాజ్ కూతురు రమ్యకృష్ణ వేరే క్యాస్ట్ అని పెళ్లి చేసుకోవడము, 10 years కాపురం చేయడము, వాళ్ళకు ఒక అబ్బాయి పుట్టడము. ప్రకాష్ రాజ్ ఎలక్షన్లో తన కులపు మద్దతు లేదని ఓడిపోవడంతో, అంటే తన కూతురు వేరే క్యాస్ట్ అబ్బాయిని మ్యారేజ్ చేసుకోవడం, అది ఎత్తి చూపడం, తను ఓడిపోవడము. ఓకే, తన కూతురు సంసారాన్ని తిను స్మాచ్ చేసేసి, అంటే చంపకుండా మహేష్ బాబు తండ్రిని అరెస్ట్ చేయించడము, తర్వాత వాళ్ళు విడివిదట్లు చేయడము, కొడుకు ఈమె దూరం అవ్వడం చేయడము, కూతురుకు వేరే పెళ్లి చేయడము. ప్రకాష్ రాజ్కి ఇచ్చిదంతా ఎందుకు ఇలా చేశాడు? ఓట్ల కోసం, అధికార దాహం, దానికోసమే చేశాడు. ఫస్ట్ 20 minutes కొంచెం ఎంగేజ్గా అనిపించింది. ఏదో స్టోరీ లైన్ బాగున్నట్టుంది, బాగా వెళ్తుంది అన్న టైంలో హీరోయిన్ ఇంట్రడక్షన్, అక్కడి నుంచి మళ్ళీ బోర్ కొట్టడము, దాదాపు ఒక ఇంటర్వెల్ వరకు బోర్ కొట్టడము. దెన్ ఇంటర్వెల్ తర్వాత సేమ్ కొన్ని ఫ్లాట్ నరేషన్ అలా వెళ్ళిపోయింది. అంటే స్టోరీ అనేటువంటిది పాత చింతకాయ పచ్చడి మాదిరి ఉంది. స్టోరీ లైన్ బాగుంది, దాన్ని బిల్డ్ చేయలేక నార్మల్గా వెళ్ళిపోయాడు అనమాట. రమ్యకృష్ణ ఆమెను పెట్టారు కానీ అంత కనెక్టింగ్గా అనిపించలేదు. ఇంకా బాగా బిల్డ్ చేసింటే బాగుంటే ఆమె క్యారెక్టర్ అనిపించింది. అలాగే జగపతి బాబు క్యారెక్టర్ ఆయన ఎందుకు పెట్టారో బహు అనవసరంగా ఒక 2-3 సీన్స్కే పరిమితం చేశాడు. సునీల్ అయితే స్టార్టింగ్లో చంపేస్తారు, అది వేరే విషయం అనుకోండి. ఇందులో కూడా హనుమాన్లో వెన్నెల కిషోర్ చేశాడు, దీంట్లో కూడా వెన్నెల కిషోర్ చేశాడు. ఓకే, 2 characters ఆర్ వెరీ గుడ్. ఆయన పాత్ర మటుకు ఆయన వెళ్ళిపోయింది. దీంట్లో చెప్పుకోదగిన క్యారెక్టర్ అంటే మహేష్ బాబు అండి, సూపర్ స్టార్ మహేష్ బాబు. ఆయన డ్యాన్సులు వేశాడు, కామెడీ టైమింగ్ కూడా దీంట్లో బాగానే పండింది. బట్ ఎక్కడైతే స్టోరీ ఏంటంటే స్టోరీలో కొత్తదనం లేకపోవడము, ఫ్లాట్ నరేషన్గా వెళ్ళిపోవడము. బేసిక్గా నాకు ఇష్టమైన డైరెక్టర్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా టాప్లో ఉంటాడు. అటువంటి త్రివిక్రమ్ గారి సినిమా హిట్ అవ్వాలని నేను కోరుకుంటాను, ఆల్మోస్ట్ హిట్ అవ్వాలని కోరుకుంటాను, ఫ్లాప్ అవ్వాలని అయితే కోరుకోను. బికాజ్ ఐ లైక్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఐడియాలజీ, ఆయన యొక్క మాటలు చాలా బాగా మాట్లాడతాడు. ఆయన అంటే నాలెడ్జ్ అలాంటిది. అటువంటి ఆయన ఒక ఫ్యామిలీ స్టోరీ, ఓకే, ఒక ఫ్యామిలీ మీద ఒక స్టోరీ, ఒక కుటుంబం మీద ఒక స్టోరీ రాసుకుంటాడు, అల్లుకుంటాడు. ఇటు సైడ్ ఒక కుటుంబం ఉంటుంది, అటు సైడ్ ఒక కుటుంబం ఉంటుంది, ఇద్దరు కుటుంబాల మధ్య ఒక స్టోరీ అల్లుకుంటాడు. అలా ఒక సినిమాకు 2 సినిమాలు క్లిక్ అవుతాయి, కానీ ప్రతి సినిమాకి అలా క్లిక్ అవ్వదండి. ఎందుకంటే స్టోరీలో కొత్తదనం ఉండాలి, అండ్ మనం చూపించే విధానం అంటే సీన్స్, ప్రతి సీన్ ఎంగేజింగ్గా ఉండాలి, ఫ్లాట్గా అయితే ఉండకూడదు. మరి ఎక్కడ మిస్ చేశాడో ఏమో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. ఇందులో కొన్ని సీన్స్ చాలా బోర్ కొట్టేసాయి నాకైతే. ఫస్ట్ హాఫ్లో ఫస్ట్ ఒక 20 minutes చాలా బాగుంది, కొంచెం డిఫరెంట్గా. అంటే మహేష్ బాబుని ఇంట్రడక్షన్ చాలా సింపుల్గా చూపించిన విధానం, అక్కడి నుంచి బిల్డ్ చేసిన విధానం, అంటే స్టోరీ మీద కనెక్ట్ అవ్వాలని చేశాడు. కానీ అక్కడి నుంచి కొంచెం హీరోయిన్ ఇంట్రడక్షన్ దగ్గర నుంచి ఆ సినిమా కొంచెం బోర్ కొట్టే సన్నివేశాలు వచ్చాయి. అండ్ సెకండ్ హాఫ్ ఇంకా ఆల్మోస్ట్ తెలుసు. క్లైమాక్స్ బాగుంది, క్లైమాక్స్లో ఒక చిన్న ట్విస్ట్ చాలా బాగుంది. ఆయన మూవీ అలా వైకుంఠపురంలో మూవీలో కూడా ఒక భార్యాభర్తల మధ్య ఇష్యూ ఎందుకు వచ్చింది అనే పాయింట్ దాంట్లో ఉంది. దీంట్లో కూడా ఒక భార్యాభర్తల మధ్య ఇష్యూ విడిపోవడము సేమ్ పాయింట్, కానీ ట్రీట్మెంట్ వేరు. అది వర్కౌట్ అయిందని ఇది వర్కౌట్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. అలా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కూడా కొంచెం మార్చుకోవాలి, స్టోరీ లైన్స్ నరేట్ చేసే విధానం కొంచెం మార్చుకోవాలి. ప్రేక్షకులు ఎలా నచ్చుతుంది, ఎలా తీస్తే నచ్చుతుంది. ఆయన రొటీన్ ఫార్మాట్లో వెళ్ళకుండా కొంచెం కొత్తగా చూపిస్తే ఇక్కడి నుంచైనా నెక్స్ట్ సినిమా అయినా కొంచెం చాలా మంచిగా ఉంటుందని అనుకుంటున్నాను. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్. అజ్ఞాతవాసి కొంచెం బెటర్ అనిపిస్తుంది దీనికన్నా, అంటే స్టోరీ పరంగా చూస్తే. అంటే అజ్ఞాతవాసే ఫ్లాప్ అయిందంటే ఇది దానికన్నా చెప్పాల్సిన అవసరం లేదు. శ్రీలీల
శ్రీలీల దురదృష్టమేమో కానీ ఆమె నటించిన ప్రతి సినిమా ఫ్లాప్ అవుతూనే ఉంది. మరి ఐరన్ లెగ్ అంటారా, మరి గోల్డెన్ లెగ్ అంటారా, మరి ఆ, ఆ, ఎటువంటి లెగ్ అంటారో మనకైతే తెలియదు. డ్యాన్స్ బాగా చేసినంత మాత్రాన ఆమె దురదృష్టం ఏంటో కానీ ఆమె ప్రతి సినిమా ఫెయిల్ అవుతూ ఉంది. ఓకే, క్యూట్గా ఉంది, పెర్ఫార్మెన్స్ బాగుంది, డ్యాన్స్ బాగా చేస్తుంది, దీంట్లో అయితే బాగానే చేసింది. ఆమె నటించిన కొన్ని సీన్స్ అయినా ఓకే పర్ఫెక్ట్. అండ్ మీనాక్షి చౌదరి, యాక్చువల్గా త్రివిక్రమ్ శ్రీనివాస్ హీరోయిన్గా మీనాక్షి చౌదరిని ఎందుకు పెట్టుకోలేదు అనిపిస్తుంది. ఎందుకంటే మీనాక్షి చౌదరి చాలా బాగుంటుంది, చాలా అందంగా ఉంటుంది, చాలా ఆ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏదైతే ఒక అమ్మాయి దగ్గర నుంచి అదైతే కోరుకుంటాడో అన్ని ఫీచర్స్ మీనాక్షి చౌదరిలో ఉన్నాయి. ఆమెను మెయిన్ హీరోయిన్గా పెట్టింటే బాగుండేది అనిపించింది. నెక్స్ట్ సినిమా అయినా మంచిగా నాకు తెలిసి మీనాక్షి చౌదరికి మంచి బ్రేక్ వస్తే బాగుంటుంది హీరోయిన్గా అని అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే అందంగా ఉంటుంది, బాగుంటుంది. అవకాశాలు మంచిగా వస్తే హీరోయిన్గా ఫ్లాట్ పాతకపోతుంది తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మీనాక్షి చౌదరి. అండ్ ప్రకాష్ రాజ్ గురించి చెప్పాల్సిందే, ఆయన నటన విశ్వరూపం, యాజ్ ఇట్ ఈజ్ రొటీన్. ఓకే, తమన్ మ్యూజిక్, తమనన్న 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 కోడ్చెం మడతా పెట్టి. తమనన్న గురూజీకి సాంగ్స్ బాగానే ఇస్తాడు, అందులో డౌట్ లేదు. ఇందులో కూడా 2-3 సాంగ్స్ బాగున్నాయి, మా సాంగ్స్ బాగున్నాయి. ఓకే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆ సినిమాకి ఎంత కావాలో అంతవరకే కొట్టాడు, మనం అంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేం. నేను అదేది అఖండ సినిమాకి కొట్టినట్టు కొట్టమంటే ఎట్లా అవుతుంది, ఆ స్కేల్కి ఎలా కొట్టాలో అలా కొట్టేస్తాడు అంతే. వంశీ అన్న, మీ కాన్ఫిడెన్స్, మీ ఓవర్ కాన్ఫిడెన్స్ సినిమా మీద, సినిమా పక్కా హిట్, బ్లాక్ బస్టర్, అది చెప్పాల్సిన అవసరమే లేదు. సంక్రాంతికి అన్నారు, ఇప్పుడు ఏమైంది? హిట్ అయిందంటవా వంశీ అన్న? హిట్ అయిందంటవా? అదే హనుమాన్ డైరెక్టరు చిన్న సినిమా ఆడుతుంది అని ఎంతో మనిగి వచ్చాడు. దెన్ కాబట్టి యాక్చువల్గా అయితే ఈ సినిమాకి చాలా ఖర్చు పెట్టారు, భారీ బడ్జెట్ మూవీ. వంశీ గారిని చూస్తే నాకు కూడా జాలి అనిపిస్తుంది. ఆయన రీసెంట్గానే ఆదికేశం అని ఒక ఫ్లాప్ ఇచ్చాడు, దెన్ అగైన్ దాని తర్వాత ఏమంటే మళ్ళీ ఒక ఫ్లాప్ సినిమా అంటే ఏ ప్రొడ్యూసర్ అయినా కొంచెం బాధపడతారు. ఎందుకంటే ప్రొడ్యూసర్లు నిలబడాలి, ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్లు ఉంటేనే మంచి సినిమాలు చేయగలరు, కొంచెం డేర్ స్టెప్ వేయగలరు. వంశీ మరి నెక్స్ట్ సినిమాలైనా మంచిగా హిట్ అవ్వాలి అని కోరుకుంటాము. ఎంత ప్రేక్షకుడికైనా కథ నచ్చాలండి, బోరు కొట్టకుండా తీయాలి. బోరు కొట్టకుండా తీస్తేనే సినిమా పెద్ద హిట్ అవుతుంది. ఈ సినిమాలో బోరు కొట్టే సన్నివేశాలు ఉన్నాయి. అండ్ ఆల్రెడీ రొట్టె సినిమాలు చూసి బోరు కొట్టిన మనకు మళ్ళీ అదే ప్యాటర్న్లో తీసుకురావడం అనేటువంటిది అంతగా నచ్చలేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి ఇప్పటి నుంచి ఒక కొత్త స్టోరీస్, అంటే ఇంకా ఫ్యామిలీ డ్రామా ఇవన్నీ తీసేసి ఇంకొక డిఫరెంట్ స్టోరీస్ ఎంచుకుంటేనే బెటర్ అనిపిస్తూ ఉంది. లేదంటే ఆయన ఎంచుకునే స్టోరీలలో సీన్స్ ఏదైతే ఉందో కొంచెం ఎంగేజింగ్గా తీస్తే బాగుంటుంది, ప్రేక్షకులు నచ్చే విధంగా ఆకట్టుకుంటే బాగుంటుంది, ఎటువంటి బోరు కొట్టకుండా. కానీ మనకు తెలుసు కదా, ఎటువంటి సినిమాలు హిట్ చేయాలి, ఎటువంటి సినిమాలు బ్లాక్ బస్టర్ చేయాలి, ఎటువంటి సినిమాలు కిందికి తొక్కాలి, ఎటువంటి సినిమాలు ఫ్లాప్ చేయాలి, ఎటువంటి సినిమాలకు ఆస్కార్ అందించాలి. ప్రేక్షక దేవుళ్ళు హ్యాట్స్ ఆఫ్. ఇందులో రమ్యకృష్ణ గారు మహేష్ బాబుని ఒక మాట ఉంటుంది, ఎందుకు నాన్న గడ్డం అంత పెంచుకున్నావు అన్నది. ఏం లేదమ్మా లవ్ ఫెయిల్యూర్ అంటాడు. ఎవర్రా అమ్మాయి అంటది రమ్యకృష్ణ గారు. దెన్ మహేష్ బాబు గారు నువ్వేనమ్మా అంటాడు. వాటేసినండి, బాగుంది. కానీ అక్కడ నాకు తెలియాల్సిన విషయం ఏంటంటే, రమకృష్ణ గారు మహేష్ బాబు గారు 90% క్లీన్ చెబుతూనే ఉంటాడు. ఆయన ఎలాంటో మా లాంటి ఫ్యాన్స్ కోసం అప్పుడప్పుడు కొంచెం అలా కొంచెం పెంచుకుంటే, ఎందుకు అంత పెంచుకున్నారు గడ్డం అంటారేంటండి బాబు. ఆయన పెంచుకునేదే చిన్నగా, అదేది మనం షేవింగ్ చేసుకునే ఎంత ఉంటుందో అంత ఉంటుంది ఆయనకు. మహేష్ బాబు కెరియర్లో ఈ సినిమా అంతా ఆడినా ఆడకపోయినా నెక్స్ట్ వచ్చే సినిమా హాలీవుడ్ రేంజ్లో ఉంటుంది, పక్కా గుర్తుపెట్టుకోండి. కోడితే బాక్స్ ఆఫీస్ షేక్ అవుతాయి. అటువంటి సినిమా వస్తుంది మహేష్ బాబు నుంచి. మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అసలు డిసప్పాయింట్ అవ్వద్దు. నెక్స్ట్ సినిమాతో వరల్డ్ ఓకే గుర్తుపెట్టుకోండి, వరల్డ్ జాతినే పొడిచి మడత పెట్టి అలా ఉంటుంది. రాజమౌళి, ఎస్ఎస్ రాజమౌళి అనే ముద్ర ఒకటి ఉంది. తెలుగు జాతి గర్వం, తెలుగు జాతి ప్రౌడ్, ఇండియన్ సినిమా వజ్రం ఎస్ఎస్ రాజమౌళి గారి మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న నెక్స్ట్ సినిమా కలెక్షన్లు 1000+ నుంచి స్టార్ట్ అవుతాయి. ఇందులో కొన్ని డైలాగ్స్ త్రివిక్రమ్ గారు చాలా బాగా రాశారు. వాళ్ళమ్మ అంటుంది మహేష్ బాబుని, ఎక్కడ పెరిగావరా, ఎవరు పెంచారా నిన్న అంటుంది. అప్పుడు మహేష్ బాబు గారు బయటకు వచ్చి, ఎవరు పెంచారంటుంది ఏంటి, ఆమెనే కదా పెంచాల్సింది అని అంటాడు. అండ్ మనకు తెలిసిందే ఆ గడ్డెన్ డైలాగ్. ఆ గడ్డెన్ డైలాగ్ త్రివిక్రమ్కి ఎలా రాయాలనిపించిందో ఏమో కానీ ఆయనకు ఉండేదే అంటే ట్రిమ్ చేశాడు, కొంచెం పెరిగినాయి అంతే.
దానికి కూడా ఎందుకు రా అలా పెంచావు గడ్డ అంట. అబ్బా దేవుడా. అది వాళ్ళ మమ్మీ అంటది, కన్న కొడుకుల్ని ఏ తల్లి మర్చిపోదు, తను చనిపోయిన తర్వాతనే మర్చిపోయేది అని ఒక డైలాగ్ అంటది. ఫెంటాస్టిక్, బాగా రాశాడు. డైలాగ్స్ కూడా ఎక్కువ లేవండి, ఒకటో రెండో ఉన్నాయి అంతే. అంత స్కోప్ లేదు డైలాగ్స్, పెద్ద పెద్ద డైలాగులు రాయాలంత స్కోప్ లేదు ఈ మూవీలో. ఇంకో క్యారెక్టర్ చాలా మిస్ చేశారు, సెకండ్ సన్గా నటించిన రాహుల్. అసలు నాకు అర్థం కాదు ఏంటంటే, ఈమె కనకపోతే ఓకే తెచ్చుకుంది వాళ్ళ నాన్న కోసము, వాళ్ళ నాన్నకు భయపడి పెంచుకుంది, ఓకే ఆడి వరకు ఓకే. కానీ మన భవిష్యత్తు ఏంటి నెక్స్ట్? మరి వాడు మనకి యాక్సెప్ట్ చేయకపోయా, ఈమె కొడుకుగా మరి సరిగ్గా చూసుకుంది, మరి తెలుదు మనకి ఏం తెలుదు. ఒకటే కొడుకు మహేష్ బాబు, వాడి మీదనే ప్రేమ ఉంటుంది. రమ్యకృష్ణ ప్రకాష్ రాజ్కి భయపడి భర్తకు దూరంగా, కొడుకుకు దూరంగా నచ్చని జాబ్ను, అంటే నచ్చని ఆ యొక్క రాజకీయ జీవితాన్ని గడుపుతూ ఇన్నాళ్ళు ఉందంటే త్రివిక్రమ్ గారి స్టోరీలో ఉంటుంది, బయట ఉండరలాగా. ఓకే గైస్, ఈ సంక్రాంతి గుంటూరు కారం అంత ఘాటుగా అయితే లేదు. తెలుగు సినిమా బాగుండాలి, థియేటర్కి వెళ్ళి గుంటూరు కారంని చూడండి. ఖచ్చితంగా అన్ని సినిమాలు చూస్తారు పండగకి, అలాగే గుంటూరు కారంని కూడా వెళ్ళి చూడండి. అండ్ ఒకసారి చూడొచ్చు, ఎంజాయ్ చేయండి.